వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రైతుల అకౌంట్లో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడేది ఆ రోజు నుంచే. లిస్ట్లో మీ పేరు లేకుంటే ఇలా చేయండి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అన్నదాతల పంటల సాగుకు ఆర్థిక భరోసా అందించేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అర్హులైన రైతుల వివరాలతో లిస్ట్ రెడీ అయింది. ఆ లిస్టును అధికారిక వెబ్సైట్, గ్రామ సచివాలయాల్లో అధికారులు అందుబాటులో ఉంచారు. అయితే ఈ పథకం నిధులు జూన్ నెల చివరిలో పడాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయకపోవడంతో రైతులు పథకం అమలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ పథకంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రిలీజ్ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏటా 6,000 3 దఫాలుగా రైతుల అకౌంట్లో పడుతున్నాయి. వాటితో పాటు ప్రతి ఏటా 14,000 అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతతో పీఎం కిసాన్ పథకం 2,000, అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన 5,000, మొత్తం 7,000 అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. కానీ పీఎం కిసాన్ పథకం నిధుల విడుదలపై ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. ఈ నెల 9 లేదా ఆ తర్వాత పీఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్లో జమ అవుతాయని తెలుస్తుంది. అదే సమయంలో అన్నదాత సుఖీభవ పథకం నిధులు రిలీజ్ కానున్నాయి. మరోవైపు అర్హత ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవ పథకం లిస్టులో కొందరు రైతుల పేర్లు రాలేదు. దీంతో వారు కూడా పథకంకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ పథకంకు అర్హత పొందేలా వారి వద్ద ఉన్న అన్ని పత్రాలు, నిబంధనల ప్రకారం అర్హతలు ఉంటే వారికి కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. రైతులు లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆన్లైన్ పోర్టల్లో సమాచారం లభించకపోతే దగ్గరలోని మీ సచివాలయం వెళ్ళండి. అక్కడ ఆర్బీకే అధికారి ఉంటారు. వాళ్ళని సంప్రదిస్తే జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసి చెబుతారు. ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్న పక్షంలో రైతులు టోల్ ఫ్రీ నెంబర్ 155-251కు ఫోన్ చేసి మీ దరఖాస్తును సంబంధించిన వివరాలను తెలియజేయవచ్చు. పథకానికి అర్హత పొందలేకపోయిన రైతులు తమ గ్రామానికి చెందిన వ్యవసాయ లేదా ఉద్యాన సహాయకుడు, వ్యవసాయ అధికారిని ప్రత్యక్షంగా కలవాలి లేదా రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి అర్జీ సమర్పించాలి. ఈ అర్జీ ఆన్లైన్ పోర్టల్ నమోదు చేస్తారు. తద్వారా పునఃపరిశీలనకు అవకాశం ఉంటుంది. ఇది విషయం. మన ఛానల్ లైక్ చేయండి. ఈ విషయాన్ని మందికి షేర్ చేయండి. రైతులు కూడా అందరూ తెలుసుకుంటారు. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.